ఆగండమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా, ఆగండి. చూస్తున్నారు కదా సుబ్బు గారు, తప్పదంటే తప్పదండి, మీరు ఖాళీ చేయాల్సిందే. ఒకసారి కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఖాళీ చేయడం తప్పదంటారు. తప్పదు. రికమెండేషన్లు ఏమైనా పనిచేస్తాయా? వీర ప్రతాప్ ఇక్కడ సీఎం రికమెండేషన్ లెటర్ని చించి అవతల పడేశాను. ఆహా. ఆ, సుజాత అంటే రికమెండేషన్ ఏమైనా పనిచేస్తుంది ఏమిటి? సుజాత సూర్యుడు ముందు అలా పంపించు. నేను పంపిస్తాను కదా, నువ్వు ఉండు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనం ప్రతిదాన్ని పట్టించుకుంటూ పోతే తుప్పు పట్టిపోతాం. ప్రెసిడెంట్ గారు ఏం మాట్లాడుతున్నారు? అర్థం కాకపోతే ఇంటికెళ్ళి డిక్షనరీలో చూసుకో. ప్రెసిడెంట్ గారు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మన కోపాన్ని మనం నియంత్రించుకోకపోతే జంతువులైపోతామని మంత్రి సత్యనారాయణ గారు మధ్యాహ్నమే చెప్పారు. అది గుర్తించుకొని ప్రాక్టికల్గా మీకు అర్థం అవ్వాలని చెప్పానమ్మా. మీరు స్వచ్ఛమైన మనుషులు, అది నేను నమ్ముతున్నాను. దయచేసి వెళ్ళండమ్మా, నేను చూసుకుంటాను కదా. వెళ్ళండి ప్లీజ్. వెంకటలక్ష్మి గారు, రాత్రికి వస్తా. భోజనానికే తల్లి. మేం బాగున్నాం కానీ సుజాత ఆంటీయే నీ మీద బోల్డ్ అంత బెంగ పెట్టేసుకొని ఎప్పటికి ఎదురు చూస్తూ ఉంటుంది. అబ్బే అదేం లేదమ్మా, మీ అన్నయ్య చేతులాడుతున్నాడు అంతే. ఇట్లా నువ్వు. అరే చచ్చి నీ కడుపున పుడతా, ఆ విషయం వదిలేరా నాయన. నువ్వు నా కడుపును పుడితే నేనే చంపేస్తా. అబ్బా ఇలా తగులుకున్నావేంట్రా నాయన, నీకేం కావాలరా? మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయరు. ఇట్స్ ఓకే, ఎందుకు ఖాళీ చేయడం? ఇక్కడంతా బాగానే ఉంది కదా. ఏమ్మా? అంతే అంతే. వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బంది రాకూడదు. ఇబ్బందా? ఇక్కడ నేనుండగా ఇబ్బందా? నేను బ్రతుకున్న నాలే కాదు, చచ్చా కూడా కాపలా కాసి కాపాడతా. చాలేరా నీ ఓవర్ యాక్షన్. ఇంకా బయలుదేరు. బాయ్. సరేరా, నేను వెళ్ళొస్తాను. ఉంటానమ్మా. అమ్మ మళ్ళీ అన్నయ్య ఊరుని తెచ్చిన శారీ ఉంది కదా, అది అందరికి పంచమ్మా. సరే అన్నయ్య. ఇక నుంచి ఈ ఊరే నీ ఊరు, సరేనమ్మా? అలాగే అన్నయ్య. అందరితో మంచిగుంటే నీకు మంచి జరుగుతుంది. మరి నేను వెళ్ళరానా? వస్తాను బావగారు. అయ్యో, ఇంకా 2 రోజులు ఉండేలాల్సింది బావా. మన ఊరు దూరం ఎంత? మీరు పిలిస్తే వచ్చేంత దూరంలో ఉన్నాం, సరేనా? నాకు అనియా వస్తున్నా. వాడు నీ లవ్ ఒప్పుకోలేదనే టార్చర్ చేస్తున్నావు నాకు తెలుసు. అవును, అయితే అది నాకు నచ్చలేదు. ఆపేయ్. నువ్వు చెప్తే నేను ఆపేయాలా? ఆపాలి. నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఒకటి వరం, ఇంకోటి శాపం. ఏదైనా మంచితో మొదలెడితే బాగుంటుంది కాబట్టి ముందు వరమే చెప్తా. ఏంటో తగలడు. కోరుకున్న ప్రేమ దక్కలేదనే నీ బాధ. నేనిస్తా, గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో ఇస్తా. వాడిని వదిలేయి. ఎలా ఉంది నా వరం? వద్దులే, దీనికంటే ఆ శాపమే బెటర్ అనుకుంటా. కొంచెం ఆలోచించు. రే మర్యాదగా బయటకు వెళ్ళు, లేదంటే ఐ విల్ గో. నేను ఇలాగా ప్రేమించలేదని పగబట్టే రకం కాదు, కానీ శాపం అంది వే. రే డోర్కి ఏమైనా అయిందంటే నీ శాలరీ నుండి కట్ చేస్తాను, స్టూపిడ్. మళ్ళీ నువ్వేమనుకోనంటే నాదో రిక్వెస్ట్. చెప్పు బావా. ఆల్రెడీ ఆఫీస్లో స్ట్రెస్కి తల పగులుతోంది, మళ్ళీ ఇక్కడ కూడా అంటే నాకు చాలా భయంగా ఉంది. నా వల్ల అవ్వట్లేదు మళ్ళీ. సరే బావా,
అసలు ఎవరితోని గొడవ పడను. నా జోలికి వచ్చినా ఏమనను. కానీ నీ జోలికి వస్తే మాత్రం గబిడి దుబ్బిడే. మళ్ళీ ఎందుకంత కోపం? ఏం సాధిస్తావు దాంతో? నీ ప్రేమను బావా, నీకేం అవ్వకుండా చూసుకొని నీ ప్రేమను సాధిస్తాను. నీ ప్రేమ మరీ వైలెంట్గా ఉంది మళ్ళీ. ఉంటా. అహల్య, అన్నీ ఉన్నాయో లేదో చూడు. ఏం మర్చిపోలేదు కదా? అయ్యో, బావ క్యారేజ్ ఇక్కడే మర్చిపోయాడు. ఫోన్ చేయక్క. బావ ఫోన్ ఎత్తడం లేదు. కాము నెక్ చేస్తాను. ఇంట్లో ఏముంది? చెల్లి, హలో అన్నయ్య. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడుతున్నా, వచ్చేసి. ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? కాసేపట్లో సునామీ వస్తుంది, తీసుకొని వస్తా. ఏంటి పొద్దున్నే తాగావేంట్రా? మావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. పైకి వెళ్ళు, నేను వస్తా. పిచ్చోడా. ఏయ్, ఇక్కడ ఇంత పెద్ద మనిషి నుంచి ఉంటే కళ్ళు కనపట్లేదంట్రా, వెళ్ళిపోయి కూర్చుంటున్నావు. భూమికి 3 అడుగులు లేవు, నువ్వు పెద్ద మనిషి వేట్రా. మళ్ళీ వైఫ్ ఆఫ్ సుబ్బు. మావా, సునామీ తెచ్చేసా. కొంప ముంచావు కదరా. కటపా, నా మాట విను, పారిపో. హే, నేను నీకే భయపడను, నీ పెళ్ళానికి భయపడాలా? నువ్వు క్యారేజ్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి సీరియల్స్ చూసుకో అమ్మా. మీకు ఎదురెళ్తున్నాడు ఇంటిడు. ఏం కూసావ్రా? చెల్లె, నీ కూసలు ఇరుగుతాయి. మళ్ళీ ఆపు. మా బావనే ఏడిపిస్తావా? నిన్ను మేడం మేడం మేడం, ఇది నన్ను చంపేసేలా ఉంది మేడం. మేడం రండి మేడం, నన్ను కాపాడండి మేడం. మేడం ఈ అవత మేడం ఇది మేడం. వరమిస్తే వద్దన్నావు, ఇప్పుడు ఈ శాపం ఆగమన్నా ఆగదు. రే, ఆ డైలాగ్ ఏంట్రా? అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? బావా, నువ్వు కంగారు పడుకో, చెల్లి క్షణాల్లో సెట్ చేసుద్ది. ఏంటి సెట్ చేసేది? చెల్లి, అదే మెయిన్ విలన్. అటాక్. ఏయ్, ఎవరు నువ్వు? వాట్స్ హ్యాపెనింగ్? దిస్ ఇస్ మై ఆఫీస్. ఏంటి మీదకి వస్తున్నావు? ఏయ్, ఏంటి కొడతావా? ఇష్టపడితే ప్రేమించాలి, వేధించకూడదు. నీలాంటి అమ్మాయిల వల్లే అబ్బాయిలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఇంకోసారి మా బావ జోలికి వచ్చావంటే బాగోదు చెప్తున్నా. ఇప్పుడు నేను కొట్టానని మా బావని జాబ్ నుండి తీయాలని కానీ లేదా పని పెంచి ఇబ్బంది పెట్టాలని కానీ చూసారనుకోండి, ఈసారి రాజోల్ నుండి 100 మందిని దింపుతాను. ఈ రోజు నుండి మా బావ టైంకి ఇంట్లో ఉండాలి, ఇక్కడున్నంతసేపు మొహంలో నవ్వుండాలి. లేదంటే
నెక్స్ట్ మినిట్ నేను ఇక్కడ ఉంటాను. అక్క ఇటు వెళ్దామా? ఉమ్. ఇది ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లేనా? ఏంటక్క ఇలా ఉంది? ఏంటి అది మరి నన్ను స్వీట్లు అమ్ముకునే దానిలా చూస్తుంది. తిని ఆ, వద్దు, పద. ఆ, ప్రతాప్ గారు మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే పక్క వీధిలోనే. అవునా, వదిన గారు ఉన్నారా? కాఫీ తీసుకోమ్మా. మా సూర్యగారి Thanks, సిస్టరే వదినా. కొత్తగా పెళ్ళైందని సారే ఇవ్వటానికి వచ్చింది. అలాగా మీలా మంచి మర్యాద తెలిసినోళ్ళు ఒక్కరు లేరే. ఏమైందమ్మా? సారే పంచడానికి వెళ్తే ఒకతేమో ఫుడ్ డెలివరీయా అని అడుగుతుంది, ఇంకోతేమో స్వీట్లు అమ్ముకునే దానిలా చూస్తుంది. బ్యాడ్ అన్నయ్య, ఏరీ బ్యాడ్. ఈ సిటీలో ఇంతేనమ్మా. బాగా బతకడం కోసం బతికే విధానమే మర్చిపోతున్నారు. కనీసం ఇప్పుడైనా నా ఇల్లు నా సంసారం అనే వరకు మిగిలుంది. ఇంకొన్నాళ్ళు ఆగితే నేను అని తప్ప ఇంకేమీ మిగిలుండదనుకుంటా. నిజమే వదినా. వస్తాం వదినా. అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. తప్పకుండా. అన్నయ్య, వదిన బంగారం. ఆ సుజాతని కాకుండా వదిని పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేశావు. సుజాత ఎవరు? అన్నయ్య లవ్సు. మేము వెళ్ళాక తీరిగ్గా స్టోరీ చెప్పండి. పదవే. వస్తున్నా. ఆగు. సుజాత ఎవరు? సుజాత ఎవరు? ఎవరు లేరు. తెలీదా? తెలీదు. అక్క అక్క అక్క, ఆ పింకి మొహం దేంటే ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవట్లేదు. దాని గురించి నీకు తెలిసిందే కదక్క. కానీ బామ్మని చూస్తే పాపం అనిపిస్తుంది. ఏదో ఒకటి చేయాలి. సునుండ తింటారా సార్? ఇక్కడ ఏం చేస్తున్నావు? సారే పంచుదామని కథలు చెప్పకు, నేనంతా చూసా. సైలెంట్గా ఇంట్లో వెళ్ళి కూర్చో. నీ తింగరి పనుల వల్ల కొత్త ప్రాబ్లం తెచ్చావంటే నేను ఊరుకోను. ఇదేంటి తేడాగా ఉంది? ఏమైందక్క? ఈసారి బావ కళ్ళల్లో కోపం కనిపించిందే.